ఇక ఏపీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎంఓ కార్యాలయంతో పాటు పార్టీ ఆఫీస్ నుంచి హుటాహుటిన సమాచారం అందడంతో ఉత్తరాంధ్రలోని 28 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీతోనే అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇక ఎమ్మెల్యేలతో పాటు పార్టీని నియమించిన ఇన్ఛార్జీలు సైతం మీటింగ్లో హాజరు కావడం విశేషంగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా స్తబ్దుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చింది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను నియమించిన వైసీపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులకు సంబంధించి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి సమక్షంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గ బాధ్యులు, ముఖ్యమైన నేతలతో తాడేపల్లిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా అభ్యర్థులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర రీజియన్కు సంబంధించి ఉన్న సమస్యలు ఏమిటి, కొత్తగా నియమించిన ఇన్ఛార్జీల వలన ఎటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి, అభ్యర్థులను ఎవరినన్నా మార్చాల్సి ఉంటుందా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులకు వివరించారు. అవసరమైతే ఆఖరి నిమిషంలో అభ్యర్థులకు సంబంధించిన స్వల్ప మార్పులు కూడా ఉండవచ్చుననే హింట్ కూడా ఈ ఇరువురు నేతలు వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ఈ కోవలోనే 5 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా కూడా కొంత అసంతృప్తికి లోనయ్యారు. వారికి సంబంధించిన అనుచరులు అక్కడక్కడ ఆందోళన కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక, అలాగే పాడేరు, అరకు ప్రాంతాలలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన కొంత స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కోవలో ఏజెన్సీ జిల్లాకు సంబంధించి ఎంపీగా ఉన్న మాధవిని పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టారు. అలాగే కొత్త అభ్యర్థులను ఆయా ప్రాంతాల్లో ప్రకటించడం జరిగింది. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే అనకాపల్లి జిల్లాలో మంత్రి అమర్నాథ్ను కూడా మార్చడం జరిగింది. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి కీలకమైన గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని మార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిప్పల నాగిరెడ్డిని తొలగించి చందు అనే కార్పొరేటర్కు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం పట్ల తిప్పల నాగిరెడ్డి కుటుంబంతో పాటుగా గాజువాక నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ అభ్యర్థి పేరు మారి తిప్పల నాగిరెడ్డికే సీటు ఇవ్వవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే చోడవరం, పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలా లేకపోతే అతన్నే కొనసాగించాలనే ఒక సందిగ్ధత అయితే చోడవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ధర్మశ్రీకి సంబంధించి గతంలోనే మార్చాలని ప్రయత్నించినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి అదీప్ రాజు అభ్యర్థిత్వం పైన కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడ అమర్ను పోటీ చేయించే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లుగా వార్తలు కూడా వినిపించాయి. అయితే ప్రస్తుతానికైతే అధిష్టానం నుంచి ఎటువంటి సూచనలు, స్పందన కానీ దానిపైన అయితే కనిపించడం లేదు. దీంతో ఈ నియోజకవర్గాలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు ప్రకటించినప్పటికీ కూడా వారంతా స్తబ్దుగానే ఉన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ముఖ్యంగా 2019 ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభంజనం కొనసాగిన విశాఖ నగరానికి సంబంధించి మాత్రం ఆ పార్టీ కొంత వెనకబడిందనే చెప్పుకోవచ్చు. ఈ కోవలో 2024 ఎన్నికల్లో విశాఖలో పూర్తి స్థాయిలో పాగా వేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు విశాఖకు ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా
తాము మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని, పాలన కూడా ఇక్కడి నుంచే కొనసాగిస్తామని, విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుందని ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ కోవలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసిన తర్వాత విశాఖ రీజియన్కు సంబంధించిన ప్రాధాన్యత అమాంతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ రీజియన్ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 3 ప్రధానమైన నగరాల్లో ఒకటిగా చేసింది. ఈ కోవలో భవిష్యత్తులో విశాఖ నగరం రూపురేఖలన్నీ కూడా మారనున్నాయి. దీనిని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను ముందడుగు వేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజియన్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని తమ పట్టును నిలుపుకోవాలని చూస్తుంది. కేవలం రూరల్ ప్రాంతాల్లోనే కాకుండా విశాఖ నగరంలో కూడా తమ ప్రభావాన్ని చూపాలని భావిస్తుంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. వీరి గెలుపుకు మిగిలిన వారంతా కూడా కృషి చేయాలనే విధంగా ఈరోజు సమావేశంలో దిశ నిర్దేశం చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన నేతలతో కలిపి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో ఈ 34 నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన నేతలతో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో జాగ్రత్తగా వహించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ విజయానికి సహకరించాలని, కొంతమంది త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి భవిష్యత్తులో సరైన ప్రాధాన్యత తాను ఇస్తానని, తన మీద నమ్మకం ఉంచాలని కూడా ముఖ్యమంత్రి వారి వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం. మొత్తానికైతే ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది అనే దానికి అద్దం పట్టేలా ఈరోజు సమావేశం జరిగిందని అక్కడికి వెళ్ళిన వారిలో కొంతమంది చెప్తున్నారు. పూర్తిగా విశాఖ రీజియన్కు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ అత్యధిక స్థానాలను గెలిపించుకోవడం ద్వారా 2024 నుంచి పరిపాలనను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తాజాగా ఈరోజు తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న మీటింగులో ఇవే అంశాలను అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే ముఖ్యమంత్రి కానీ ఆయా నేతలతో వెల్లడించడం జరిగింది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా కీలకంగా ముందడుగు వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంపీ స్థానానికి కాపు సామాజిక వర్గానికి విశాఖలో ప్రాధాన్యత లేకుండా పోయింది అనే ఒక వాదన ఉంది. దీన్ని పటాపంచలు చేస్తూ బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ సీటును కేటాయించడం ద్వారా ఒక మెసేజ్ని అయితే విపక్షాలకు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికే ఇక్కడ సీటు ఇవ్వాల్సిన ఆవశ్యకతను, అలాగే అవసరాన్ని కూడా విపక్షాలకు జగన్మోహన్ రెడ్డి ఒక మెసేజ్ని సెట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఎంపీ అభ్యర్థిత్వానికి ఎవరిని ఎంపిక చేసుకోవాలనే మీమాంసలో ఉన్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణ మేనల్లుడిని ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థిత్వానికి కూడా గట్టి క్యాండిడేట్నే వైసీపీ నేతలు ప్రస్తుతానికి ప్రకటించారు. పూర్తి స్థాయిలో కూడా ఉత్తరాంధ్రకు పార్టీ పరంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడ నేతలకు, ఇక్కడ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అదే ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అవటానికి అందరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వం స్థానిక నేతలకు సూచించినట్లుగా సమాచారం. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.